వాయుగుండం తీరం దాటిన ఉత్తరాంధ్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగవల్లిలో వరద ఉధృతి పెరిగింది. వంశధారం ప్రభావంతో గొట్టా బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. గొట్టా బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 62,969 క్యూసెక్లుగా ఉంది. నది పరివాహిక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో 2 SDRF బృందాలు పాల్గొంటున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లోని విద్యాసంస్థలకు నేడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నర్సన్నపేట, జల్లుమూరు, ఆమదాల వలస, పోలాకి, కొత్తూరు, హీరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్లెన్పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మాతలి వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. కొత్తూరు, ఒడిశాలోని హడ్డుబంగి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్తూరు, మదనాపురం, ఆకుల తంపర గ్రామాల వద్ద రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. వర్షాలు, వరదలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో దంపతులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవర టోంబార్బులో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు సవర చిన్న బుద్ధయ్య, రూపగా గుర్తించారు. భారీ వర్షాలకు మట్టిల్లు కూలిపోయింది. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది. 82,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. బ్యారేజ్ వద్ద 2వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. మహేంద్రతనయ, వంశధార కలిసే నది పరివాహిక ప్రాంతాలు హీరమండలం పరిధిలోనే ఉన్నాయి. ఇక మండలంలోని కల్లట్ట, జిల్లేడుపేట మధ్య రహదారిపైకి వరద నీరు చేరింది. NDRF బృందాలు పడవలతో గ్రామాల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పటికే గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. గ్రామస్తులు పట్టించుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజలను రక్షించేందుకు NDRF బృందాలను పడవలతో గ్రామాల్లోనికి పంపిస్తున్నారు. ఇక వాయుగుండం తీరాన దాటిన ఉత్తరాంధ్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లాకు వాయుగండం తప్పిన వరద ముప్పు వెంటాడుతుంది. నిన్న రాత్రి నుంచి నదీ పరిహార ప్రాంత ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాయుగుండం కారణంగా నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదులకు సంబంధించి అటు ఒడిశా, ఇటు శ్రీకాకుళం జిల్లాలో క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు నదుల్లో వరద పోటెత్తుంది. నదులన్నీ ప్రమాదకర స్థాయికి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా వంశధార నదికి దాదాపు 90,000 క్యూసెక్ల వరకు వరద నీరు చేరడంతో ఇప్పటికే గొట్టా బ్యారేజ్ వద్ద 2వ ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారు. మరికొద్ది గంటల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 1,00,000 క్యూసెక్లకు చేరుకునే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశధార వరద కారణంగా ప్రభావితమయ్యే 12 మండలాల పరిధిలోని 53 పరిహార గ్రామాలలో అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా మండలాల్లో పాఠశాలలకు సెలవులు ఇప్పటికే ప్రకటించడంతో పాటు జల దిగ్బంధం అయ్యే గ్రామాలను ఖాళీ చేయించి దాదాపు 200 మంది గర్భిణీ స్త్రీలతో పాటు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పింది. ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే 2 NDRF బృందాలను జిల్లాకు చేరుకున్నవి. వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించినట్టుగా సీఎం చంద్రబాబు, కేంద్ర
మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు జిల్లా అధికారులతో సమీక్షిస్తున్నారు. ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాస చర్యలకు పై ఆరా తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే గొట్టా బ్యారేజ్ సంబంధించి 90,000 క్యూసెక్లు వాటర్ అయితే చేరుతున్న నేపథ్యంలో ఇంకా 1,00,000కి ఇంకా 10,000 క్యూసెక్లు వాటర్ వస్తే సుమారు ఏదైతే మనం ముందనుకున్నట్టు 12 మండలాల్లోని 53 గ్రామాలకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు అయితే ఈ యొక్క విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ.